ఒక్కసారి బిగ్గరగా దేవుని నామాన్ని మన నోటారా చెబుదామా, పలుకుదామా ఆ మాట. హల్లెలూయా. ఇంకా కొంచెం సంతోషంగా లేరు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పూట ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరలా దేవుని అడుగుతూ ఎప్పుడు నేను అడుగుతూనే ఉంటాను. ఇంకా నేను ఆగను. ఇంకా నాకు వాక్యం తెలుసు, వాక్యం వచ్చు, బోధించినది మరలా బోధించుకుంటూ, చెప్పినది మరలా చెప్పుకుంటూ, అలా నాకు ఇష్టం ఉండదు. దేవుని అడుగుతా, ప్రభువా ఏదైనా కానీ నీ బిడ్డలకు తండ్రి ఇంపుగా ఉండాలి, వినడానికి వారి మనసు, వారి చెవులు నీ తట్టు అనుకుని ఉండాలి అని ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటా. అంత మాత్రం కాదు, ఈ సంఘ పరిచయంలో నేను మీ మధ్యలో ఉన్నానంటే కారణం నిజంగా మన పెద్దలు రత్నం సార్ని బట్టి కూడా, చంద్రశేఖర్ సార్ని బట్టి, అలాగే ఈ సంఘానికి ఎంతగానో ప్రయాసపడి వారు ఇంకా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్న మన తల్లులు విశ్వాసులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను మరలా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నేను గత శుక్రవారం నైట్ నేను మాట్లాడిన మాట తిరిగి ఆ మాట నేను మరలా స్పష్టంగా మరలా ఆ వాక్యాన్ని మీ ఎదురు తీసుకొని రాబోతున్నా. కొన్ని సత్యాలు మనము వాక్యం ద్వారా తెలుసుకొని మన కుటుంబాలను, మన జీవితాలను దేవుని వాక్యానుసారంగా మనము బ్రతకాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 39వ యోబు గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలగదా నున్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. చాలు, 2 వచనాలు. దేవుని సంగమం ఒకసారి దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనము జ్ఞాపకం చేసుకుంటే, మన దేవుడు ఎవరయ్యా అంటే మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, మాట్లాడే దేవుడు మన దేవుడు. చెప్పండి ఒకసారి బిగ్గరగా, మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు మన దేవుడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవునితో నువ్వు మాట్లాడాలంటే ముఖాముఖిగా ఆయన నీతోనే మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు. హల్లెలూయా. ఆ మాటలు మనము చదివినప్పుడు సర్వాధికారి అయిన, సర్వోన్నతుడైన, ఈ సృష్టికి ఆధారమై ఉన్న ఆ తండ్రి యోబు అనే ఒక నరునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎక్కడుందంటే 38 మొదటి వచనాన్ని చదువుకుందాం. అదే యోబు గ్రంథం 38 మొదటి వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టు రాయివి నీవు కావు, మాట్లాడని చెట్టు రాయివి నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. ఏ దేవుడండి? ఏ దేవుడండి? నీతో మాట్లాడే దేవుడైనా. నీ బంధువులు నీ స్థితిని చూసి, నీ గతిని చూసి, నీ పరిస్థితిని చూసి వీటితో మాట్లాడితే వీడేమని అడుగుతాడేమో నన్ను. ముఖం చాటేసుకునే వాళ్ళు మన బంధువులు, మన స్నేహితులు. అయ్యా నా పరిస్థితిని ఒకవేళ మనం లేబులో నుంచి మనం అడిగితే వాడు నన్ను ఏమన్నా అడుగుతాడు, ముఖం చాటేసుకునే రోజు. కానీ దేవుడు నరునితో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. యోబు మనకు తెలుసు. యోబుని గురించి, యోబు గొప్ప ధనవంతుడని వాక్యము చెప్పింది, మనం కూడా విన్నాము. యోబు భక్తిపరుడని వాక్యం చెప్పింది, మనం విన్నాము.
యోబు యథార్థవంతుడని వాక్యము చెప్పింది, దేవుడు చెప్పాడు, సాక్ష్యం ఇచ్చినాడు. ఈరోజు అనేకుల దైవజనుల నోట యోబుని గురించి మనకు తెలుసు విషయం. అలాంటి భక్తిపరుడు, అలాంటి ధనవంతుడు, అలాంటి భక్తి నీతిమంతుడు, అలాంటి యథార్థవంతుడు దేవుని సన్నిధిలో నిత్యము అనుదినము దేవుని సన్నిధిలో భక్తి చేస్తూ తన కుటుంబం కొరకు కూడా, బిడ్డల కొరకు కూడా అనుదిన బలి అర్పణ చేయగలిగిన ఒక భక్తుడు తన జీవితంలో దేవుని ద్వారా పరీక్షింపబడుతున్నప్పుడు ఆ పరీక్షలో యోబు అనుకుంటున్నాడు, అయ్యా నేనేం తప్పు చేసినా. యోబు భక్తిపరుడే నాకు కాదని చెప్పకూడదు, యథార్థవంతుడే, దానికి మనము ఆయన కాదని చెప్పడానికి లేదు. అలాంటి నరుడు ఒకరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఎందుకు నాకు ఈ శోధన, నేనే తప్పు చేసినానని నన్ను ఈ విధంగా నువ్వు పరీక్షిస్తున్నావు, నాకు ఏ తప్పు చేసినానని నా యొద్ద ఉన్న సమస్తాన్ని తీసివేశావు. అయ్యా బిడ్డలు చనిపోయినా నిన్నే స్తుతిస్తా, నా దేవుడిచ్చే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని నేను నిన్ను విడవలేదు ప్రభువా, ఎందుకు నాకు, నేనే తప్పు చేసినా, నేనే తప్పు చేయలేదన్నాడు యోబు ఒక చోట. కానీ వాక్యం సెలవిస్తుంటుంది, నరుని నీతి మురికి గుడ్డల వంటిది. బిగ్గా చెప్పగలను ఒకసారి. ఎందుకొరకు మనం చప్పట్లు కొడుతున్నామంటే మనం అంగీకరించినట్లు. మనం ఎంత నీతిమంతులమైనా, మనం ఎంత భక్తిపరులమైనా దేవుని దృష్టిలో ఏదని మురికి గుడ్డల వంటిది మన భక్తి. యోబు అనుకున్నాడు, నేనే తప్పు చేయలేదు. దేవుడితో యోబు ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. యోబు, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలు వెంట్రుకలు దాన్ని ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా? కింద అంటాడు, లేదు సుమి. మళ్ళా ఆయనే మాట్లాడుతున్నాడు. నిప్పుకోడి గురించి ఆయనే చెప్తున్నాడు. దాని వాత్సల్యము ఎట్లుందో, దాని పరిస్థితి ఎట్లుందో, అది దాని గురించి కూడా కిందనే అని అంటున్నాడు. లేదు సుమి, అది నేలను దాని గుడ్డను పెట్టును, ధూళిలో వాటిని పాతి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు యోబుతో అంటే, ఆ నిప్పుకోడి దానికి రెక్కలున్నాయి, ఈకలున్నాయి. దేనిలాగా ఉందంటే నెమలిలా, చూడ్డానికి మనకు పక్షిలాది నెమలిలా మనకు దగ్గర పోలికగా ఆ పక్షి కనబడుతూ ఉన్నా నెమలకు ఉన్నంత ఔన్నత్యము దానికి లేదు. నెమలికి ఉన్నంత లేకపోతే ఆ జ్ఞానము, ఆ తెలివి ఆ నిప్పుకోడికి లేదు. అది తెలివి లేని దానిగా నేనే చేశాను అంటున్నాడు ఆయన ఒకటే మాటలో. యోబు, నీకు కనబడుతున్న నిప్పుకోడి తనకి తెలివి లేదు. కారణం ఎవరో తెలుసా? నేను చేసేదాన్ని. దానికి నువ్వు తెలివి ఇవ్వగలవా? నువ్వు దానికి జ్ఞానము ఇవ్వగలవా? ఈ లోకంలో ఒకవేళ మనిషితో మాట్లాడినట్టు నువ్వు నిప్పుకొడితే మాట్లాడినంత మాత్రమే నీ మాటలు అది వింటదా? ఒకవేళ ఆ మాటలు విని అది ఏమన్నా జ్ఞానం తెచ్చుకొని మరలా గుడ్లను నేలలో నుంచి దుమ్ములో నుంచి కాకుండా తీసుకుపోయి ఆ కొండ అంచులపై పట్టగలదా? లేదు సుమి, దాన్ని చేసింది నేనే. ఆ మాటలంటూ అదేమంటున్నాడు అంటే చూడండి, 15 వచ్చినాను చదువుకున్నాం. 39:15, 35:15. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువులు వాటిని చిరుగ ద్రొక్కవచ్చునైనను అనుకొనకనే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వర్ధమైన దానికి చింతలేదు. ఈ నిప్పుకోడి లక్షణం ఏందయ్యా అంటే, నిప్పుకోడి అది కూడా బాధతోనే, కడుపు మంటతోనే ఆ గుడ్డును పెడుతుంది. ఏమంటతోనండి? కడుపు మంటతో, బాధతో అది గుడ్లు పెడుతుంది. అంత బాధ లేకపోతే ఆ మంట తన లోని, అంటే తన రక్తములో నుంచి తన రక్తమును పంచుకొని పుట్టిన తన పిల్లని అది ఎక్కడ పెట్టిందయ్యా అంటే, వాక్యం అంటుంది, అటుపోయే ఇటుపోయే ఆ దారిలో మనం చూస్తాం. మనం ఎక్కడన్నా ఒకవేళ పొలానికి వెళ్తున్నప్పుడు
ఆ పొలము దారి వేరే ఉంటుంది, పొలం వేరే ఉంటుంది. పొలంలో వేసిన విత్తము దారిలో వేస్తే ఏమవుతుంది? అది అంచబడిపోతుంది. అది దానికి అంటూ జీవం ఉండదు, అది ఫలించదు. అది ఒకవేళ ఫలించాలని ఆ మట్టిని చీల్చుకొని పైకి వచ్చినా ఎవరో ఒకరి తొక్కుతారు, అంచివేస్తారు. కానీ దారి వేరే, పొలము వేరే. ఇది ఏం చేస్తుందయ్యా అంటే నిప్పుకోడి దారిలో పెడుతుంది. ఒకవేళ పొలంలో, ఒకవేళ గుడ్లు మీరు చూడండి, గుడ్లు పొలంలో పెడితే ఆ మట్టిలో కొంచెం కప్పబడతాయి. అవి ఆల్రెడీగా పొలము మెత్త ఉంటుంది, దున్నబడి ఉంటుంది. అది లేకపోతే పలుమార్లు దున్నబడి ఉంటుంది. ఆ పొలం ఎలా ఉంటుంది అంటే శాద్దం చేసి ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అది కొద్దిగా మృదువుగానే ఉంటుంది. అది మృదువుగా ఉంటుంది. అది ఒకవేళ అక్కడ పోయి పక్షులు ఆ పొలంలో ఎక్కడో చోట పెంచినా గుడ్లు కూడా క్షేమంగా ఉండేటివి. కానీ ఇది ఏం చేసిందంటే దారిలో పెట్టింది. దారిలో ఏముంటుందంట? నేల గట్టిగా ఉంటుంది. నేల గట్టిగా ఉంటుంది. ఒకవేళ గుడ్లు ఏదన్నా ఒక చోట దాన్ని కడబడిన ప్లేసులో ఒకవేళ పెట్టి అవి ఎవరికి కనబడకూడదని అక్కడ ఏమన్నా మట్టిని తోవడానికి ఏమన్నా వస్తుందా? రాదు. మట్టి తీయడానికి కూడా రాదు. ఇదేం చేస్తుంది అంటే దానిపైన గుడ్ల పైన ఏం కప్పిందంటే అక్కడ రాయబడిన మాట దుమ్ము. ఏం కప్పింది? దుమ్మును కప్పింది. ఆ దుమ్ము ఎంతసేపు ఉంటుందండి? దుమ్ము ఒకసారి గాలి వచ్చిందంటే ఎగిరిపోతుంది. ఆ గుడ్ల పైన దుమ్ము ఎలా ఉంటుంది? ఆ గుడ్లకు భద్రమేమో ఎక్కడ? ఆ గుడ్లకు క్షేమం ఎక్కడ? అవి ఎక్కడ దాని కాపుదల? అవి ఎదిగి ఒదిగి అవి ఏ విధంగా తన పిల్లల్ని లేకపోతే తన రూపాన్ని ఎలా చూసుకుంటుంది? అది ఆ నిప్పుకోడి స్వభావం ఏంటంటే అది గుడ్లు పెడుతుంది కానీ అవి నవి కాదు, అవి నవి కాదు అన్నట్టుగా. నేను శుక్రవారం గుర్తు చేయాల, ఈరోజు నేను గుర్తు చేస్తా. ఈ పక్షి జాతికి చెందిన ఇంకొక పక్షి ఉంది బైబిల్లో, దాని పేరు రాసి పెట్టింది. దాని పేరు పక్షిరాజు. ఇది పక్షే, అది పక్షే, రెండు పక్షులే. కానీ పక్షిరాజు గుడ్లను పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ అది తన సమయము, ఒకవేళ దేవుడు తనకిచ్చిన ఫలాన్ని, ఏ ఫలం అది? యెహోవా ఇచ్చు బహుమానము గర్భ ఫలం. అది నాకు కావచ్చు, పక్షులకు కావచ్చు, అది దేవుడివ్వాలి. ఆ గర్భఫలాన్ని ఆ పక్షిరాజు ఎక్కడ పెడుతుందంటే తెలుసా? బైబిల్లో ఏమని రాయబడిందంటే ఒకసారి చూడన్నమాట. 27వ వచనం, అదే 39వ అధ్యాయము 27వ వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకున్నా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవ్వరు ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టును. బిగ్గరగా చెప్పటను ఒకసారి. హల్లెలూయా. నిప్పుకోడి పక్షే, పక్షిరాజు పక్షే. నిప్పుకోడి దారిలో పెట్టింది గుడ్లను. దారిలో పెట్టడం కాదు, ధూళితో కప్పింది. ధూళితో కప్పడం కాదు, పెట్టిన గుడ్లను, చూస్తున్న గుడ్లను అవి నాకు కాదు అన్నట్టుగా ఉంది ఇది. కానీ పక్షిరాజును కూడా దేవుడు లోకంలో తన స్వరూపమే, తన సృష్టి. ఆ పక్షిరాజు అంట ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన తన గూడును కట్టుకుంటుంది. కారణం ఏమో తెలుసా? తన పిల్లలు తనలా ఉండాలని, తన పిల్లలు తనలా ఎదగాలని, తన పిల్లలు తనలా ఆకాశంలో ఎత్తైన ఆకాశము మేఘము పైకి ఎక్కి, అది కూడా తన పిల్లలు రక్కలు కొడుతూ ఎగురుతున్నప్పుడు ఈ తల్లి చూసి సంతోషించాలని ఆ పిల్లలు గుడ్లు పెట్టక మునిపే, పొదకక మునిపే ఏం తయారు చేస్తుంది అక్కడ? అది గూడు తయారు చేస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు కొన్ని కుటుంబాలను మనం చూడగలిగితే, జ్ఞాపకం చేసుకుంటే, మనిషిలా బ్రతకపోవడానికి కారణం ఏమయ్యంటే ఈ నిప్పుకోడి స్వభావం కలిగి ఉండడాన్ని బట్టి. ఏ స్వభావం ఇది? నిప్పుకోడి స్వభావం. దీన్ని ఒక భక్తుడు ఇలా జ్ఞాపకం చేసినాడు. చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 13:21. 13వ అధ్యాయం 21. నక్కలు అక్కడ పడుకును, గుర్రుపోతులు వారి ఇండ్లలో ఉండును,
నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేను. మీరు వింటున్నారు ఈ మాట? ఈ నిప్పుకోడి ఎక్కడ పెట్టింది? ఇది గుడ్లు దారిలో గుడ్లు పెట్టింది. దేనితో కప్పింది? అది ధూళితో కప్పుంది. కానీ అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయి? నక్కలు ఉన్నాయి, గురుపోతులు ఉన్నాయి, కొండ మేకలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. మీరు కొండ మేకలు ఎప్పుడైనా చూసారా? చూడండి ఒక టీవీలో. మీరు చూడాలి. దేవుడు సృష్టిని కొన్నిసార్లు మీరు ఏం చేయాలంటే పరీక్ష చేయాలి. ఎంతసేపు మనం లోకానుసారంగా ఉండకూడదు. నేను చూస్తా టీవీలో నేషనల్ జియోగ్రాఫ్ అని కేవలం ఒక జంతువులది. అది కేవలం అవి ఆ సృష్టి అంతా వాళ్ళు ఒక్కొక్క జంతువుని గూర్చి అది ఏం తింటుంది, ఎక్కడ పండుకుంటుంది, ఎలా గర్జిస్తుంది, లేకపోతే దాని ఆహారం ఏంది, అది ఎలా బ్రతుకుతుంది, దాని కష్టాలు, దాని బాధలు అన్నీ అక్కడ కనబడుతుంటాయి. నేను చూసిన ఈ కొండ మేకల్ని. మామూలు మన దగ్గర ఉండే మేకలు అవి ఎంతసేపు ఉన్న పొలాల చుట్లు, లేకపోతే అక్కడ గడ్డి చుట్టూ ఎక్కడన్నా గడ్డి, ఎక్కడన్నా పచ్చదనం ఉంటే అక్కడ మేకలు మనం మేపుతాం. కానీ కొండ మేకలు అలాంటివి కాదు. అవి ఎక్కడ ఉంటాయంటే అంత రాతి నేలల నివాసం. దాని ఎక్కడ చూడది మన మేక నడిచినట్టుగా అది నడుచదు. కొండ మేక ఎప్పుడు చూడు గంతులు వేస్తుంటుంది. అది అలానే ఒకవేళ మన మేకకున్నంత కాళ్ళ గట్టెలా దాన్ని ఏమంటుందండి, అవి ఆ కొండ మేక అవి బలంగా ఉంటాయి. ఆ కొండ మేకలు తిరిగే స్థలములో నిప్పుకోడు గుడ్లు పెట్టి తమాషా చూస్తుంది. అది నా పిల్లలు కాదే అన్నట్టు ఆ కొండ మేక ఒక్కసారి గంతులు వేసుకుంటూ వచ్చి ఒక్కసారి ఆ గుడ్డు పైన కాలు పెడిందంటే అది ఏమైపోతుంది? పగిలిపోయి దాని సారమంతా నేల పాలైపోతుంది. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని తెలుసా? ఒకవేళ ఒకడు మరణిస్తే వాణ్ణి సమాధి చేయడానికి కూడా వాని శరీరం పనికి రాకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది పిల్లల్ని దారిలో పెట్టి, గుడ్లని దారిలో పెట్టి, ఆ దుమ్ముని కప్పి అవి నా పిల్లలు కాదన్నట్టుగా తను కష్టం, ఆ నొప్పి, ఆ బాధతో ఆ గుడ్లను పెడితే కూడా తన కష్టం కూడా గుర్తుకు రావడం లేదు నింపుకోడి. చూడండి, చదువుదాం ఒక మాట. అదే పరిశుద్ధ గ్రంథంలో అక్కడే రాయబడిన మాటను మనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 49:4 వచనం. యెషయా గ్రంథం 49:4 అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలితమేమీ లేకుండా నా బలము వృధా వ్యసనపరిచి యున్నానను కొంటిని. చాలు. కొంతమంది వారి కష్టము వ్యర్థమైనప్పుడు ఎంత బాధపడిపోతారంటే అంత బాధపడతారు. అది మనుషుల్లో ఉన్నారు, కొన్నిసార్లు జంతువుల్లో కూడా బాధలు మనం చూస్తాం. కానీ నిప్పు కూడా అలా లేదు. నా కష్టం వ్యర్థమవుతుందనే బాధ, చింత అసలేనే లేదు. ఈరోజు నిజంగా కుటుంబాలలో ఈ నిప్పుకోడి ఆ స్వభావము సరాసరి, అది అడవిలో ఉండే దాని స్వభావం ఈరోజు సరాసరి ఊర్లకి, సందులకి, ఇంట్లోకి వచ్చింది. అడవిలో ఉండే నిప్పుకోడి స్వభావం ఎక్కడుందయ్యా? ఈ నిప్పుకోడిని చూస్తే మనము అది అడవిలోకి వెళ్ళి చూడాలి. కానీ ఈరోజు అది గుర్తుకు రావాలంటే ఈరోజు వీధులో, సందులో, కుటుంబాల్లో వచ్చి చూస్తే ఆ నిప్పుకొడి సరిపోయే భర్తలు, ఆ నిప్పుకొడికి సరిపోయే భార్యలు, ఆ నిప్పుకొడికి సరిపోయే పిల్లలు, ఆ నిప్పుకొడికి సరిపోయే సమాజము, ఆ నిప్పుకొడికి సరిపోయే రాజ్యాన్ని లోకంలో మనం చూస్తున్నాం ఇప్పుడు. ప్రేమైన దేవుని సంగమా, ఈ నిప్పుకొడి స్వభావము వాక్యానికి విరుద్ధం. ఈరోజు మనం ఎలా బ్రతకాలంటే, బ్రతకవలసిన మనము, మన బ్రతుకు, దేవుడు మనకిచ్చిన ఈ మానవ జీవితము, దేవుడు సృష్టి యావత్తునంతటి చూస్తే అన్నిటికంటే, అందుకనే దేవుడు కూడా పలుమార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము.
కారణం ఏమో తెలుసా? పక్షిరాజు తన గూడు పెట్టుకోవడానికి కొండ పైకి అది వదగక మునిపే గూడుని సిద్ధం చేసుకుంటుంది. గూడును సిద్ధం చేసుకున్న తర్వాత అది ఎక్కడైతే తన పిల్లలు తన గుడ్డు క్షేమంగా ఉంటదే ఆ స్థలానికి ఎవ్వరు రాని స్థలం, అది ఎవ్వరు ఎక్కలేని స్థలము. అక్కడ చిన్న చీకటి లేకపోతే ఏది అంటే ఆ వేదన బాగా లేని స్థలములో తన బిడ్డని క్షేమంగా ఉండాలని ఆ పక్షిరాజంతా ఎత్తైన కొండ పైన ఆ గూడుని కట్టుకొని పక్షిరాజు అక్కడ తన పిల్లల్ని పోషిస్తుంది. నిప్పుకోడి ఎక్కడ పెట్టిందయ్యా? ఎక్కడ పెట్టింది నిప్పుకోడి? దారిలా అందరూ వెళ్తూ పోతున్న దారిలో. అక్కడ మనకు తెలుసు నక్కలు ఉన్నాయి, అక్కడ గురుపోతులు ఉన్నాయి, కొండ మేకలు ఉన్నాయి, అన్ని అక్కడ నక్క అర్రే నా గుడ్డుని ఎక్కడ ఎక్కబోతుందో అది ఆ ధ్యాస లేదు. ఆ గురుపోతులు వచ్చి అక్కడ వచ్చి ఎక్కడ నా గుడ్డును నలిపేస్తావో అనే బాధ లేదు దానికి. అర్రే కొండమేక లేకపోతే కొండమేక అది తన గుడ్లను తొక్కాలని రాదు. అది దారు వెళ్తుంది అంతేగా. అది ఆ గుడ్డునే తొక్కాలా లేకుంటే ఆ నిప్పుకోడిని మా దగ్గర ఉండకూడదు, మా స్థలంలో ఉండకూడదు అని అది తొక్కడానికి సరాసరి కన్ను చూపు దాన్ని కంటిలో దాన్ని గుర్తు పెట్టుకుని వచ్చి తొక్కలేదు. అది దారి వెళ్తుంది అంతే. ఆ దారిలో నువ్వు గుడ్లు పెట్టి నా పిల్లలు నాకు కావాలంటే అవి బ్రతుకుతాయో చేస్తావో తెలియని పరిస్థితిలో. అందుకనే గాలిలో దీపం పెట్టి ఏమనకూడదు, గాలిలో దీపం పెట్టి ప్రభువా ప్రభువా అనకూడదు. అందుకని మత్తయి సువార్తలో మనం చూస్తాము, యేసుక్రీస్తు ఒక చోట వచ్చి కొంతమందితో అంటున్నాడు, ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చాలలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయబడి మాత్రమే పరలోక రాజ్యం. మనం పిలుస్తాం, ఎందుకు పిలుస్తాం? బాధ వచ్చినప్పుడు ప్రభువా అంటాం, ఏం లాభం? రోగం వచ్చినప్పుడు ప్రభువా అంటాం, ఏం లాభం? దెబ్బలు తింటున్నప్పుడు ప్రభువా అంటాం, ఏం లాభం? ఇలా ప్రతిదానికి ప్రభువా ప్రభువా ప్రభువా. అది కాదు, తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉంటూ ప్రభువాను పరలోక రాజ్యం అనేది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభువా ప్రభువా పిలిచే వాళ్ళు ఎక్కువైపోయినారు, అరిచే వాళ్ళు ఎక్కువైపోయినారు. దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎవ్వరు ఇష్టపడడం లేదు. ఇలాంటి స్వభావం అంతా ఎవరిదై అంటే నిప్పుకోండి. ఈరోజు ఉన్నారు, కుటుంబాలలో ఉన్నారు, సంఘాలలో ఉన్నారు, అనేక చోట్ల ఈ నిప్పుకోడు లాంటి మనసు కలిగిన వాళ్ళు ఈ రోజుకి నా జనులు కాదు అన్నట్టుగా కొంతమంది, నా రక్త సంబంధులు కాదన్నట్టుగా కొంతమంది, లేకపోతే వీరు నా వారు కాదన్నట్టుగా కొంతమంది, వర్గభేదము, కుల భేదము, మత భేదము లోకంలో ఈ నోటికి నిప్పుకోడు లాంటి సమాజము, సంఘము లోకంలో ఉంది ఈ రోజుకి. కానీ అది దేవునికి విరోధమైన భక్తి. పక్షిరాజు ఏ విధంగా అయితే తన గూడును కట్టుకుంటుందో ఎత్తైన కొండ పైన, మన జీవితంలో మన విశ్వాసం అనే ఆ శ్రేష్టమైన ఆ ఇంటిని మనం ఎక్కడ ఉండాలంటే ఎవ్వరికి అందనంత ఎత్తులో మన విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఏమైపోయిందంటే చూడండి ఒకసారి హెజ్కేలులో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. హెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. కావున ప్రభువైన యెహోవావగు నేను నీకు విరోధినైతిని, అన్య జనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యములు ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యము నీ మధ్య జరుగుతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఆ ప్రకారం నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. 11వ వచనం, ఈ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయ క్రియలన్నిటినీ చేత పరిశుద్ధ స్థలమును
అపవిత్ర పరిస్థితివి గనుక కరుణా దృష్టి అయినా జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యోబుతో మాట్లాడిన వాక్కు ఇక్కడ కూడా మనతో మాట్లాడుతుంది. కారణం ఏమయ్యా? హృదయము దేవాలయం అని దేవుడు సెలవిచ్చి తాను ఎక్కడ ఉండాలనుకున్నో ఆ హృదయాలను దేవుడి లోకంలో కలగజేసుకున్నాడు. ఆ హృదయంలో దేవుడు నివాసించాలనుకున్నాడు. ఆ హృదయము నా దేవాలయం అనుకున్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. అది పవిత్రంగా ఉండాలనుకున్నాడు. ఆ హృదయంలో నేను తప్ప ఇంకొకటి ఉండకూడదని దేవుడు ఆలోచించి ప్రేమించి నిన్ను ఈ లోకంలో సృష్టించేస్తే, లోకంలో నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను మరచి నీ హృదయంలో దేన్నో దేన్ని నువ్వు పూజిస్తున్నావు. ఈరోజు దేవుడు బాధపడడా? దేవుడు నిన్ను గూర్చి ఆయన చింత చేయడా? కారణం ఏమో తెలుసా? నీ హృదయం అపవిత్రమైంది. పవిత్రంగా ఉండవలసిన నీ హృదయము ఈరోజు అపవిత్రమైతే, అపవిత్రమైన మనసులో ఏముంటది అంటే చెత్త చెదారం, దానికి దేనికి పనికిరాని కంపు కొట్టే స్థితి అది. అందుకనే ఈ లోకంలో యేసు క్రీస్తు అంటున్నాడు, సున్నం కొట్టిన సమాధులు మీరు. మనకు సమాధులు నిజంగా మన పితరుల సమాధులు మనం వెళ్తే ఎట్లుంటుంది తెలుసా? పైన నిజంగా చాలా చక్కగా ఉంటుంది అది. ఈ మధ్య కాలంలో ఇంకా కొంతమంది ఆ విశ్వాసంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే సమాధుల పండుగ చేస్తారు. ఆ సమాధుల పండుగలో మనం వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధులు ఎంత చక్కగా ఉంటాయంటే కొంతమంది నివసిస్తున్న ఇళ్ళ కంటే సమాధులే బాగుంటాయి అనిపిస్తుంది. కొంతమంది మనం చూస్తాం కదా, ఇప్పుడు ప్రాంతంలో కావచ్చు, లేకుంటే ఇంకా మనం రోడ్ల పైన వెళ్తున్నప్పుడు ఏమంటారు, మెంటల్గా ఫీల్ అయ్యే వాళ్ళ పరిస్థితి కావచ్చు, లేకపోతే లోకంలో గూడు లేక ఇల్లు లేక వారి పరిస్థితి కావచ్చు. మనం చూస్తున్నాం వాళ్ళు పడుకునే పరిస్థితిని మనం చూస్తే ఆడ పడుకునే దానికంటే సమాధి తోటలు పోయి పడుకునేది బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలాంటి సమాధిని చూస్తున్న దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. సున్నం కొట్టిన సమాధుల్లారా. పైకి బాగుంది, దాన్ని తెరిస్తే తెలుసు దాని కంపు ఎంత ఉందో లోపల. మన బ్రతుకులో కూడా మనం అంతే. పైకి బాగుంటాం, మనం చాలా చక్కగా కనబడతాం. సంఘంలో నిజంగా ఎట్లుంటామంటే, నిజంగా కొంతమంది జీవితాలలో వాళ్ళు పెట్టిన వందనాలకే సేవకుడు ఫ్లాట్ అయిపోతాడు, దేవుడు ఫ్లాట్ అయిపోతాడు. కానీ వారి అంతరంగంలో ఉండే అపవిత్ర గురించి తెలియక ఈరోజు సంఘాల్లో కొంతమంది విశ్వాసులు అలా ఉన్నారు. పైకి పదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, పైకి పై పెచ్చు దేవుని ఆరాధిస్తున్నారు. అంతరంగంలో దేవునికి స్థానం లేనలేదు. ఎక్కడ దేవుని స్థానం? ఒకసారి ఆలోచించు. అపవిత్రమైన నీ మనసును చూసి, అపవిత్రమైన నీ శరీరాన్ని చూసి, నీ హృదయము దేవాలయము, దేవుడు ఆ దేవాలయం చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ భూమి మీద ఉంటే బాగలేదు, దీన్ని తీసివేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ భూమి మీద నిన్ను ఉండకుండా లేపయ్యాలనుకుంటున్నాడు ఆయన. కారణం ఏం తెలుసా? ఆయనకు కోపం వస్తే తట్టుకోలేరు. ఈరోజు మనం చూడండి, నిన్న గత ఒక 2 రోజుల ముందు చూసిన, తక్కువ చూసా టీవీ చూడండి నేను. అయితే సెల్లో చూస్తున్నప్పుడు మీరు చూడండి, ఇంటికి కేరళ ప్రాంతం ఎట్టుందంటే ఇప్పుడు భయంకరమైన స్థితులు. అక్కడ అరుపులు, కేకలు, ప్రకృతిలో నుంచి ఎవరు రక్షించలేరు. ఇలా వాళ్ళ ప్రకృతి ఎట్టుందంటే ఆ కొండలు లోయల మధ్యన ఒక ఊరుంది. చక్కగా ఆ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే మళ్ళా పోవాలని అంత చక్కటి కేరళ ప్రాంతం అది. పక్కన కొండల మధ్యన మైదానాల మధ్యన ఇండ్లు, లేకపోతే అక్కడ ఉండే టెంపుల్స్, అక్కడ ఉండే అంటే ఆ ప్రకృతి అది ఆకర్షణీయంగా ఉంది. అలాంటి ప్రకృతి ఏమైంది తెలుసా? దాదాపు 3 ఫ్లోర్లు మురిగిపోయేంత ఆ కొండలు కరిగి ఆ ఊరిని సమాధి చేసే. దాదాపు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల ఇండ్లు సమాధి ఇలా నేలలా కనపడుతుంది. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని ఇప్పుడు ఈ రోజులకి దాన్ని తవ్వుతూ అక్కడ ఇంకా జరుగుతుంది అక్కడ. ప్రేమైన దేవుని సంఘం, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవునికి విరోధమైనది ఏదైనా సరే ఈ లోకంలో నిలవనేరదు అది.
దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఏదో మాట్లాడిన వాడు, చూడని వాడు, మన ఎదుకు రానివాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కర్రని చేస్తే ప్రకృతి గజ్జ 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 వణికిపోతుంది. అందుకనే ఒకరోజు యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రభు అయిన తండ్రి ఈ లోకానికి రాకమునిపే, తండ్రి శరీరధారిగా రాకమునిపే ఈ లోకంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. చాలాసార్లు విన్నామా మాట మనం. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాలు తిప్పుకొని అపవిత్రులై ఉన్న మనుషుల మధ్యలో దేవుడు ఒక రోజు ఎవరితో మాట్లాడుతున్నట్ట? యెషయా గ్రంథం 1వ అధ్యాయము మనం చూడగలిగితే 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాను ఎరుగును కదా, గాడిద సొంత దొడ్డివాడిని తెలుసుకుని కదా. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలకు తెలివి లేదు, యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చాలు, మీకు శ్రమ అంతే. ఆ శ్రమలో నుంచి నిన్ను తప్పించడానికి ఈ దేశ నాయకులు, లేకపోతే దేశ పరిపాలన గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతమంది ఆ శ్రమ నుంచి విడిపించడానికి నేను మరలా పచ్చి మాటలు దయచేసి నీ అబ్బతరముగా దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కారణం ఏమి తెలుసా? వేదన, బాధ. ఇది ఎన్నాళ్ళు బిడ్డలు, దేవుని బిడ్డలు శ్రమ పెడతారు? ఎన్నాళ్ళు దేవుని పిల్లలు మీరు పక్షవాతంతో ఈ లోకంలో చూస్తారు? సువార్తను ప్రకటిస్తున్న వారిని, లేకపోతే దేవుని మాటలు, మంచి మాటలు బోధిస్తున్న వారిని మీరు ఎంతకాలం ఈ లోకంలో దేవుని లోకాన్ని మీ ఆధీన స్వాధీనంలోకి నడిపి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే దేవుని శ్రమ నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. అందుకనే ఇలాంటి మనస్తత్వం కలిగిన ఒక మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట. ఓబద్యా గ్రంథం చూడక మాట చదువుకుందాం. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము. ఓబద్యాకు కలిగిన దర్శనము యోదోము గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. యోదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులు రేపుటకై దూతలను పంపి ఉన్నాడు. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. ఏ సందులండి? ఇది దేవుని వాక్యము. ఏదో నేను రాసి కలిపి, లేకపోతే ఎక్కడో ఏదో ఒకటి తీసుకొచ్చి నేను చదివిస్తాను మీతోని. దేవుడు సర్వాధికారి. నీవు పుట్టకమునుపు, నేను పుట్టకమునుపు, లోకము పుట్టకమునిపే ఇదిగో దేవుని వాక్కు ఉందని ఆనాడు దేవుడే సెలవిస్తున్నాడు. ఏమని? ఆదికాండం 1వ అధ్యాయంలో చదివితే, ఆది యందు దేవుడు నేను, ఇంకా వాక్యము నేను, వాక్యము దేవుడే. ముందే ఉన్న వాక్యం ఇది. ఈ వాక్కును ఒకరోజు యోదోము మనుషుల మధ్యకు తీసుకెళ్లి అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు సార్? అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడవడని అనుకున్నవాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. వింటున్నారా? పక్షిరాజు గూడు కట్టుకోవాలి. అది దేవుడు సెలవిచ్చాడు. దానికి పక్షిరాజు గూడు కట్టుకోవాలి. ఆ కొండ శిఖరము పైన, ఎత్తైన కొండ పైన పక్షికి దేవుడు సెలవిచ్చాడు. నీకు సెలవేయలే. ఈరోజు మనిషి ఆలోచనలు ఎట్లున్నా తెలుసా? ఈ భూమి మీద బ్రతకలేక ఈ హృదయం దేవాలయం దీన్ని అపవిత్రం చేసుకుని అపవిత్ర ఆలోచనల చేత భూమి మీద బతకలేక
వాణ్ణి వీణ్ణి ఇంకొకరిని వాణ్ణి ఇన్ని మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కువైపోయి ఈ భూమి మీద నివసించడాక ఎక్కడికి వెళ్తున్నాడు తెలిసే? ఇప్పుడు చంద్రమండలం మీదికి వెళ్తున్నాడు. చంద్రమండలం గారు అక్కడ రాయబడిన మాట, ఆకాశ నక్షత్రముల మీద నువ్వు ఇల్లు కట్టుకుని అక్కడ నుంచి నేను నిన్ను కింద పడేసే దేవుడు. కబద్దారు. ఒకవేళ నీ దగ్గర డబ్బుందని, నేను ధనవంతునని, కోటీశ్వరునని, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరని నీ గర్వము చేత నువ్వు చంద్రమండలం కాదు, అక్కడ నుంచి ఆకాశ నక్షత్రంపై నీ ఇల్లు కట్టుకొని, నీ గూడు కట్టుకొని, నీ పిల్లలు అక్కడ పెట్టుకుంటే అక్కడ నుంచి దేవుడు నేను ఎక్కడ తెలుసా? పాతాళంలోనికి తొక్కేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వింటున్నావా? కానీ నిప్పుకోడు లాంటి మనసు నీకు ఉండకూడదు. నిప్పుకోవడం చేసింది దేవుడే, పక్షిరాజు చేసింది దేవుడే. కానీ ఈ రెండింటిని ఏలమన్నది అధికారం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అక్కడ నుంచి ఎక్కడ దొరుకుతాడంట? ఆయన కిందికి దొరికేస్తాడంట. చూడండి, ఇంకోటి కూడా చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చివరి మాట. 2వ అధ్యాయం. మనకు అపాయము రాకుండానట్లు మన నివాసమును బలపరచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ, నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేర స్థాపన చేయి ఉన్నావు. నీ దురాలోచన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఏమండి? దేవునిది ఇది. ఈ లోకము సృష్టి దేవునిది. కొండలు ఆయనవే, సముద్రాలు ఆయనవే. ఈ లోకంలో కనబడుతున్న సృష్టి యావత్తు సమస్తము ఆయనదే. ఆయనను దొంగ అంటే నీ దొంగ ఆలోచన చేత నీవు నాది 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 అని నువ్వు హృదయంలో గర్వించి హృదయంలో విగ్రహారాధన పెట్టుకొని నువ్వు ఇంకా 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 నేను ఇంకా ముందుకు సాగుతూ ఉంటే దేవుడు చూసే ఉండేవాడు కాదు. దేవుడు నీ మార్పును కోరుకునేవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే జ్ఞానంతో బ్రతకాలి, తెలివితో బ్రతకాలి, వివేకంతో బ్రతకాలి. నిప్పుకోడిలా నీ మనసు ఉండకూడదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు మా తల్లి ఒక నిప్పుకోడి. నేను జ్ఞాపకం చేసిన మీకు మన శుక్రవారం కూడా. మా తల్లి ఒక నిప్పుకోడి. ఎట్లా అని నేను అడిగితే మీరు, ఆమె దాదాపు మాకు ఆయన 2 కౌలనే కలిగింది. ఆమె 2 కౌలలం. ఇద్దరు కౌలలం. మేమైతే మేము పుట్టిన 6 నెలలకే వారి ఇద్దరి మధ్యన ఏ గొడవలైనా మాకు తెలియదు. ఆ గొడవలు వారిద్దరూ సమాధానంగా ఉండలేక వాళ్ళిద్దరూ న్యాయమైన లేకపోతే పవిత్రమైన ఆ బ్రతుకు మరి బ్రతకలేకునో మరి వారి జీవితంలో ఏమైందో తెలియదు. కానీ 6 నెలలప్పుడే వాళ్ళిద్దరూ కొట్లాడితే ఈమె అంటదంట, నీ పిల్లలు నువ్వే సాకు, నేను సాకలేని. 6 నెలల పిల్లని తీసుకొచ్చి మా నాన్న కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఏమంటే 6 నెలల పిల్లలకి ఏమి తెలుస్తుందండి? ఇంకా పాలు తాగే వయస్సు, మాయ ఆరని వయసు. అమ్మ అని ఆకలి వేసినప్పుడు ఏడుపు తప్పితే అమ్మ అనలేని. ఒకవేళ అమ్మ అంటారు, అది వినడానికి నీకు మనసు ఉండాలి కదా. అలా 6 నెలలప్పుడు మమ్మల్ని పారేసిపోతే దాదాపు నాకు 14 సంవత్సరాలు 7వ తరగతి చదువుతున్నప్పటికీ ఇంకా బ్రతికే ఉంది ఆయన. అంతకు ముందే ఒకరోజు ఒక బంధువుల యుద్ధం ఆయన ఉందంటే ఆ ఊరికి నేను వెళ్ళిన. నాకు కూడా దాదాపు ఒకప్పటికి ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఒక బంధువుల ఇంట్లో ఉందంటే మేము అనుకోకుండా ఆ ఇంటికి వెళ్ళాం. నా కళ్ళ ముందు ఉన్నా కూడా తీసుకొని అపయాంగా ముద్దు పెట్టుకోలేక తీసుకొని కూడా ఆదరించలేని పరిస్థితి. 17 సంవత్సరాల బ్రతికుంది. చనిపోతే ఆయన సమాధికి కూడా పోలేదు. ఆమె చనిపోయి సమాధి చేస్తే మా ఊర్లో ఆయనకి కనీసం చనిపోయినప్పుడు మట్టి ఇవ్వడానికి కూడా ఆ విషయం అది లేదు. ఎందుకు ఈ మాట మీ మధ్యలో చదివిస్తున్నానంటే,
నిప్పుకోడు లాంటి మనసు కలిగిన కొంతమంది జీవితాల్లో ఉన్నారు. ఇంకొక ఆయనను నాకు తెలిసిన ఒక ఆయన నేను బాగా ఎరుగుదును. ఇలాంటి తల్లులు అంటే ఈమెనే కాదు కానీ ఇంకొంతమంది అయితే పిల్లల్ని చంపుకున్నారు. పాపం చేసి అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని చంపిన వాళ్ళు ఉండరు. కానీ మమ్మల్ని వదిలేసిపోయింది. ఇది నేను దాన్ని బట్టి సంతోషిస్తా, ధన్యుని అనుకుంటా. నేను కొంతమంది లోకంలో అక్రమ సంబంధం చేత వారు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు తండ్రికి ఎక్కడ చెప్తారో, లేకుంటే ఈ పిల్లల్ని బట్టి నాకు పాపం చేయడానికి అడ్డుగా ఉందనుకొని పిల్లల్ని చంపుకున్న ఓడడం మంది భూమి మీద. ఇలాంటి వాళ్ళంతా నిప్పుకోరు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొంతమంది ఉన్నారు. నాకు ఒకసారి నేను పని చేసుకున్నప్పుడు, కరెంట్ పని చేస్తున్నప్పుడు నాతో కలిసి ఒక ఆయన పనికి వచ్చాడు. పనికి వచ్చి ఆయన అంటున్నాడు, అన్న నాకు ఇచ్చేది 300, కూలి 300 నాకు ఇస్తున్నారు. ఈ 300లో నేను తిని సంసారం చేస్తూ నాకు ఒక కుమార్తె చక్కగా ఆమెను ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నా. సంవత్సరానికి 20,000 30,000 కట్టి చక్కటి వారికి ఏది అవసరమో, నా భార్యకి ఏదో, ఆమె క్షేమం ఏదో, పిల్లల క్షేమం నేను 300 నాకు ఇచ్చే 300లో నేను కుటుంబాన్ని అంత చక్కగా చూసుకుంటున్నా. కానీ మా అన్నకి నెలకు 40,000 వస్తుందన్న. మా అన్న గవర్నమెంట్ జీతం. మా అన్న గవర్నమెంట్ జీతము నెలకు 40,000, అక్షరాల 40,000 వస్తుంది. నేను ఒక రోజు ఆయన ఇంటికి పోతే వాళ్ళ వదిన పిల్లలు, కూతురు కొడుకు ముగ్గురు కలిసి అన్నం తింటున్నారంట. తింటుంటే ఈయన వెళ్ళి చూస్తే అన్నంలో గొడ్డు కారం తీసుకొని తింటున్నారంట. నెలకు 40,000 జీతం, గొడ్డు కారం తిన బ్రతికేందుకు? ఇప్పుడు కూలి పని చేసుకొని ఎండకెండి వారం తడిసే వాళ్ళు ఈరోజు శుభ్రంగా మేము వెళ్తాం. మన టౌన్లో లేదు ఇప్పుడు, పల్లెటూరు బాధితులు దోశలు వేసుకొని, ఇడ్లు వేసుకొని, సాంబార్ వేసుకొని వంటలు నానా రకాల వంటలు తింటున్నారు. ఇప్పుడు 40,000 జీతము నీకెందుకు? ఈ బ్రతుకు గొడ్డు కారం, పిల్లలకి జీతం 40,000 నీది గవర్నమెంట్ జాబు. అడిగితే ఏమన్నా పరిస్థితి అంటే, అన్నా జీతము నెలకు వచ్చేసరికి ఈయన అప్పు డబల్ అయిపోయి 80,000 అప్పు అయింటదన్నా. ఏం చేస్తున్నాడు అయ్యా? తీసుకుపోయి వైన్ షాప్లో రోజు తాగడం. నెలకు వచ్చేసరికి 80,000 అప్పు అయితే 40,000 కడితే ఇంకా 40,000 అప్పు కడతాడా? అన్నం తెచ్చి పెడతాడా? బాధేస్తుందన్న. నిప్పుకోలు వీళ్ళంతా. వీళ్ళెవరయ్యా? నిప్పుకోళ్ళు. తన కష్టము వ్యర్థమవుతుందనే బాధ లేక కుటుంబాన్ని నాది కాదు, నా కుటుంబం కాదు, నా పిల్లలు కాదు అనే విధంగా బ్రతుకుతూ ఉన్న నిప్పుకోళ్ళండి వీళ్ళంతా. ఇంకొక ఆయన నేను బాగా ఎరుగుతున్నాను, ఈ మాట చెప్పి ముగిస్తా. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా బాగా ఉద్యోగం ఉన్నప్పుడు, బాగా నెలకి నెలైనా డబ్బులు వస్తున్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు ఎవరిని పట్టించుకోలేదు. ఎంతసేపు ఆయన బట్ట, ఆయన పొట్ట, ఆయన బట్ట, ఆయన పొట్ట, ఆయన ప్రయాణం, ఈ మూడే ఆలోచించేవాడు. ఒకసారి ఆ ఉద్యోగం చేస్తూ ఒక బండి కొన్నాడు. చక్కగా డౌన్ పేమెంట్ కట్టి సగం కంతులు తనకు వచ్చే జీతంలో పట్టిస్తూ ఒక బండి తీసుకున్నాడు. ఆ బండి ఆ జీతంలో కంతులు కట్టుకుంటూ క్లియర్ అయిపోయింది. బండి నిలబడిపోయింది, నెట్ అయిపోయింది. అంటే ఆ అప్పంతా తెగిపోయింది. తెగిపోతే మరి ఏం చేయాలి ఆయన? ఇంక చాలు, నా జీవితానికి, నాకు తిరగడానికి ఈ వాహనం ఉంటే చాలు. నెక్స్ట్ జీతం ఒకవేళ నా పిల్లల కొరకు, నా కొరకు, లేకుంటే అది ఎత్తి పెట్టుకొని రాబో దినాలు ఎట్లుంటావో. పిల్లలకి పెళ్లి చేస్తే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే కనీసం ఒక చెమ్ము, ఒక గ్లాస్ కూడా వేయలేదు వాళ్ళకి. వారు తింటున్నారు, ఉంటున్నారు, వాళ్ళ బ్రతికేమో ఎట్లు ఆలోచన లేకుండా ఈ బండి కంతులు అయిపోతేనే ఈ బండి నెట్టు మళ్ళీ ఇంకొకరికి అమ్మడం సగం రేటుకి. ఈయన కట్టిన సగం రేటు కట్టి మళ్ళీ అప్పుడు 1,20,000 అప్పు కట్టింటాడు అనుకో, అమ్మనికపోతే సగమే పోయేది, మళ్ళీ 1,20,000 చేతికి రావు. ఆ అప్పు మళ్ళీ 40,000 తీసుకునేది, మళ్ళీ పోయేది వడ్డీలో కట్టి ఆ బండి తీసుకునేది కొత్తది ఇంకోటి. అలాగా సుమారుగా 10 బండ్లు దగ్గర 10 బండ్లు మార్చింటాడు. ఏమంటే ఏ రోజు గుర్తు రాలేదా నీ పిల్లలు? ఏ రోజు గుర్తు రాలేదా నీ కుటుంబం? బిడ్డలు తింటున్నారో ఉంటున్నారో లేదు, నీ కష్టము వ్యర్థంగా
కష్టం వ్యర్థంగా నువ్వు వడ్డీలు కట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ నీ కొడుకు కడుపు నింపడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఒకసారి పరీక్షించుకో. నువ్వు నింపుకోనివా, లేకపోతే నువ్వు దేవుని కుమారునివా, దేవుని చేత కడగబడిన విశ్వాసవా? దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు చూడు, నువ్వు చూడయ్యా, దాన్ని కలగజేసింది నేనే, కానీ ఇవన్నీ ఈ సృష్టి అంతా నీ మీద ఉంది అని యోబుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అప్పుడు యోబు వచ్చి, ప్రభువా నాకు తప్పేనైనా, నా మాటలు క్షమించినైనా, నేను మాట్లాడకూడని నేను దేవుడితో పోరాడడానికి నేను ఎవటిని, నేను నరుడినైనా అని యోబు దేవుడితో అప్పుడు పశ్చాత్తాపపడితే యోబు ఏది పోగొట్టుకున్నాడో రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబును ఆశీర్వించాడు. చప్పటి బిగ్గర ఒకసారి హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి, నీ అతిక్రమాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు చేసిన నీ కష్టము నీ కుటుంబము ద్వారా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కష్టము అర్థమవుతుందన్న బాధ నీకు లేదా? నిప్పుకోడికి లేదు, దేవుడు అది కలగజేశాడు, కానీ నిన్ను దేవుని పోలికలో నిన్ను కలగజేశాడు. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా కష్టము ఒకసారి గుర్తు చేసుకో. ఇది నీకు గుర్తుకు రావాలంటే వాక్యమైన విలువలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వించిన తల నుంచి కనుమూసుకుందాం. దేవుడు తన చక్కటి మాటల ద్వారా ఈ దేవుడు మనల్ని దర్శించిన రోజు ఈరోజు వింటున్నారా? 40,000 జీతం సరిపోలేదండి. 40,000 సరిపోలేక 40,000కి అప్పు, వైన్ షాప్లో అప్పు అవుతుంది, తాగడానికి అప్పు అవుతుంది, తినడానికి బిడ్డలకి గొడ్డు కారణం. ఏమి పరిస్థితి కారణం ఆలోచించవా ఒకసారి మనిషి? ఓ మానవా, ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు ఇచ్చిన పిల్లలకి నువ్వే ఎలా చూసుకున్నావు? నీ లెక్క నాకు కావాలి, నీ లెక్క నాకు కావాలి. దేవుడు లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది, దేవుడు లెక్క అడుగుతాడమ్మా. నీ విశ్వాస జీవితంలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు అందుకే అంటున్నా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేనే కన్నా పిల్లల్ని, నేనే పెంచిన వాళ్ళని. ఈరోజు వారు పెద్దలు అయిపోయారు, తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది, వయసు వచ్చింది, బలం వచ్చింది, నా మీద తిరగబడుతున్నారు అయ్యా. ఎత్తు తన కావు మంది ఎరుగుతుంది, గాడిద తన సొంత దుడ్డి వాడిని ఎరుగుతుంది. ఇశ్రాయేలు, నా పిల్లలకు తెలివి లేదు. దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజలారా, దేవుడు ఆకాశంతో మాట్లాడు, దేవుడు భూమితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకరోజు సాక్షి నాకు, నువ్వు ఒకరోజు నువ్వు సాక్ష్యం చెప్పాలి. నా పిల్లలు లేదు, నేను చేయలేదంటారు ఒకరోజు వారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. ఈరోజు నీకు సాక్షిగా దేవుడి లోకంలో ఒకటి ఉంచాడు, మర్చిపోవద్దు. నువ్వు బ్రతుకుతుండే బ్రతుకు ఈ భూమి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు తిరగడము, నువ్వు ఈ లోకంలో తిరుగుతున్న స్థలాల్లో నీ మనసులో ఉండే ప్రతి ఆలోచన, ఈ ఆకాశం కింద నువ్వు ఎక్కడ ఏ చీకటిలో తిరుగుతున్నావో, ఏ చెట్టు కింద నువ్వు పాపం చేస్తున్నావో, ఏ ఇంటిలో నువ్వు పాపం చేస్తున్నావో, లేకుంటే ఎక్కడో లాడ్జీలోకి వెళ్ళి నీ భార్యని కాదనకుండా లాడ్జీలో నువ్వు వ్యభిచారం చేస్తున్నావేమో. ఓ మనిషి ఆలోచించు, నీకు సాక్షిగా దేవుడు ఆకాశమును సాక్ష్యంగా నీ కింద దేవుడైనా ఉంచాడు. ఒప్పుకుంటావా నీ పాపాన్ని, నీ అతిక్రమాన్ని ఒప్పుకుంటావా? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటావా నువ్వు ఈరోజు? నీ హృదయము దేవాలయం అని దేవుడు సెలవిచ్చాడు కదయ్యా. నీ హృదయం దేవాలయమా లేక పవిత్రమైన స్థలమా? ఒకసారి ఆలోచించు. ఆ పవిత్రమైన స్థలము నువ్వు ఒకవేళ అది నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో, కుటుంబంలో నష్టపోతావు, నీ జీవితంలో నష్టపోతావు. నిన్ను మరణం వెంటాడుతుంది, పాపం వెంటాడుతుంది. అన్ని ఉన్న తినలేని స్థితి నీది, అన్ని ఉన్న అనుభవించలేని బ్రతుకునేది. 40,000 జీతం ఏమైపోయింది? ఒకరోజు కడుపు నింపుకోవడానికి, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు నువ్వు. ఒక పూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒకరోజు.
ఏశావు వంటి భ్రష్ట మనిషి నీలో ఉంటే దేవునికి దూరంగా చేసే ఆ దుష్టత్వము మనసు నీలో ఉందేమో ఒకసారి ఆలోచించు. ఒక్క దేవుని సన్నిధిలో ఒక్క పాపాన్ని మనసును మార్చుకో. దేవుని సన్నిధిలో ఒక రోజు నీ మనసు పవిత్రమైన మనసుతో ఆలోచించు. ఈరోజు సంఘము, ఈరోజు మన కుటుంబము ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది చింత. దేవుడు చేస్తున్నాడు. సాక్షులుగా ఆకాశము భూమి సాక్షులుగా ఉంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమలు ఆయన నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినంలో ఒకసారి సూటిగా నువ్వు మాట్లాడేందుకు నీకు వందనాలు. చాటగా నువ్వు మాతో నాయన నీ మాటలు నాయన మా ముందుంచినందుకు నీకు వందనాలు. ప్రభువా, నువ్వే కన్నావు తండ్రి, మమ్మల్ని నువ్వే కన్నావు, నువ్వే పెంచావు. ఈరోజు నువ్వు పెంచిన మేము పెద్దవారమైపోయినాము. మాకు రెక్కలు వచ్చేవి, బలం వచ్చింది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. తండ్రినే తన్నాలనుకున్న పిల్లలు తయారైపోయారు లోకంలో. తండ్రినే అవమానపరిచే పిల్లలు ఈరోజు లోకంలో ఎక్కువైపోయారు. సంఘాన్ని పాడు చేయాలనుకుని దుష్ట మనసు కలిగిన ప్రజలు లోకంలో ఎక్కువైపోయారు. దేవా, నువ్వు మాట్లాడు నేను అటు వారితో, నువ్వు దర్శించయ్యా నువ్వు అటు వారితో. కుటుంబాన్ని ఎలా లేని వారు సంఘాన్ని ఎలా ఏలుతారు అనే వాక్యంలో నేనా నువ్వు అనేక సార్లు సేవకుల్ని కుటుంబాలను విశ్వాసాలు హెచ్చరించావు. ప్రభువా, కుటుంబాన్ని ఏలలేని సంఘాన్ని ఎలా ఏలేతాడు ప్రభు? అలాంటి దురాత్మల నుంచి తీసివేయనైనా స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకే, నీ బిడ్డతో మీరు మాట్లాడినందుకే ప్రభు, ఈ వాక్యంలో నీ బిడ్డలు ఎందరైతే ఏకీభవించారో, ఎందరైతే నాయన చెవి పెట్టి మనసుంచి నాయన ఈ వాక్యాన్ని అంగీకరించారు, ఆయన దూరాన సమీపాన ఉన్న నీ బిడ్డలు నీ చేతులకు అప్పయ్యొద్దు. ఇంతవరకు నీ దాస్తుని నైనా నీ వాక్యముతో నువ్వు నైనా నింపినందుకై, నీ నోటి దూరగా మీరు వాడుకున్నందుకై ప్రభు, నీ దాస్తుని ఇంకా బాహుబలంగా మీరు వాడుకోండి అయ్యా. నీ దాస్తుని వేధిస్తున్నా నైనా, బాధ పెడుతున్నా, చింతిస్తున్నా ప్రభు, లోకంలో దురాత్మలు దూరపరచండి. ఆత్మల భారమునైనా నీ విశ్వాస జీవితంలోని నైనా నీ సావకుని కుడికేయడం తొలగిపోకుండానట్లు నైనా ఆయా ప్రాంతాలు వెళ్ళేటప్పుడు నా వాక్యము రాజ్య స్వార్థిలో నా ప్రభా లోకంలో అనేకులకు వినిపించుటకు దేవా నీ దాసుని మీరు వాడుకోనమని, మీ దాసుని మీ రెక్కల నీడలో దాచుకునేమని, వచ్చిన విశ్వాసంలో కుటుంబాన్ని సంఘాన్ని మీ చేతులకు అప్పయ్యొద్దు. మధ్యాహ్నం కాలంలో నన్ను తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అలాగే తల ఉంచి